చూసారు కదా గుమ్మడికాయలు. ఈ గుమ్మడికాయ కూర చేయడానికి నేనైతే అన్ని యూట్యూబ్ ఛానల్స్ రిఫరెన్స్ చూశాను. బట్ అన్ని చూసి ఒక్కటి ఫైనల్గా డిసైడ్ చేస్తున్నాను. అది మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ తరిగి ఒక బౌల్లో ఒక ప్యాన్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని పెట్టుకోవాలి. అండ్ నేను ఆలోపు ఇక్కడ ఈ గుమ్మడికాయ గింజలు కడిగి పక్కన పెట్టాను. సో సింపుల్గా చూపిస్తా కర్రీ. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం స్పైసీ అంటే మనం ఎలా తింటాం కారం అనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నాను, బాగా కారం ఉంటాయి ఇవి. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కడిగి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను చిన్నగా కట్ చేశాను, నాకు మరీ పెద్ద పెద్ద పీసెస్ ఉంటే నచ్చదు. సో మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఈ గుమ్మడికాయ దీంట్లో మగ్గనివ్వాలి. నేను ఇంకా దీంట్లో సాల్ట్ వేయలేదు. ఇప్పుడు ఈ పొజిషన్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకోవాలి చెప్పాను కదా. అండ్ ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టేద్దాం. నేను ఆ లోపు ఏం చేస్తున్నా అంటే అది మూత పెట్టేసాం కదా, చింతపండు గుజ్జు కోసం చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ పోసుకొని కాసేపు ఇవి నాననిద్దాము. గుజ్జు కోసం కొంచెం చింతపండు నానడానికి వాటర్ పోసాము. ఇది నానిన తర్వాత దాంట్లో అది కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను, చూస్తుండండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో నేను మీకు ఒక టిప్ చెప్తాను కదా, చెప్తాను. ఇది ఏంటంటే గుమ్మడికాయలు మెత్తగా ఉడకాలి. ఇప్పుడే మెత్తగా ఉడకపోతే మనం ఎప్పుడైతే మనం చింతపండు అని ఉంటుంది కదా దాన్ని పులుసు పోస్తామో అప్పుడు ఉడకదన్నమాట. దాంట్లో ఎలా అంటే చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా స్పూన్ పెట్టంటే మెత్తగా దాంట్లో దిగాలి. బట్ ఇంకా ఉడకలేదు. ఇంకొక 2 మినిట్స్ పెట్టుకొని ఆ తర్వాత పులుసు అనేది పోసుకుందాము. అయితే ఈలోపు నేను మీకు ఒకటి చెప్తా. ఇక్కడ నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను చూసారా. దీంట్లో అయితే నేను ఈ గుజ్జులోనే కొంచెం కారం వేస్తున్నా. ఈ చింతపండు తీసిన గుజ్జు ఉంది కదా దీంట్లోనే కారం వేసి కొంచెం ధనియాల పౌడర్, ఇంట్లో కొట్టిన ధనియాల పౌడర్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ గా కర్రీలో కారము ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటారు. కానీ నేనేందంటే ఇట్లా ఈ గుజ్జు ఉంటుంది కదా మనం చింతపండు గుజ్జు ఇవన్నీ వేస్తా అంటే ఏమైందంటే మంచిగా బ్యాలెన్స్ అయింది అనమాట. అంటే దీంట్లో కలుస్తుంది. కారం మనం డైరెక్ట్ వేస్తే డైరెక్ట్ కారం కనపడుతుంది అనమాట. ఇట్లా నీళ్ళలో వేసుకుంటే కలిసిపోయి ఈ టేస్ట్, ఈ చింతపండు గుజ్జు టేస్ట్ అనేది కారానికి మసాలాకి పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే కొంచెం బెల్లం పొడి గుమ్మడికాయ కూరలో తప్పకుండా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చింతపులుసు పోస్తున్నాం కదా, దీంట్లో బెల్లం పొడి వేస్తుంటే అన్ని టేస్ట్లు కవర్ అయిపోద్ది అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేదనమాట ఈ కూర. నాకు అప్పుడు అంత నచ్చపోతుండే గుమ్మడికాయ కూర. కానీ ఆ తర్వాత నాకు నచ్చినట్టు ఇట్లా చేసుకొని